మరో ఉత్తరం చూద్దామండి. కిషోర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయక వ్రతాన్ని సంప్రదాయం లేనివారు కొత్తగా ప్రారంభించవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వినాయక వ్రతం అందరూ చేయవచ్చు, ఇప్పటి వరకు లేదు అనే విధానం ఎవరికి ఉండదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఆనవాయితీగా లేదనుకున్నా ప్రారంభించేది దోషమేం లేదు. ఎందుకంటే సర్వమత సమ్మతమైనటువంటిది వినాయక వ్రత విధానం. అందుకు కొత్తగా ప్రారంభించినంత మాత్రం మన దోషమేం రాదు కనుక ప్రారంభించవచ్చు. కొన్ని వ్రతాలకైతే ఆనవాయితీ లేకపోతే చేయకూడదని ఉన్నది శాస్త్రమనందు. ఉదాహరణకి అనంత పద్మనాభ వ్రత కల్పము ఇలాంటి వారి ఇంటి సంప్రదాయంలో ఉంటేనే ప్రారంభించాలి అంటారు. ఇది మాత్రం ఎవరైనా సరే అంతవరకు లేకపోయినా భగవంతుని యందు ప్రీతి కలిగిన వారు తప్పకుండా ప్రారంభించవచ్చు. ప్రారంభిస్తే అదే సంప్రదాయం అవుతుంది, తర్వాత వారు కూడా కొనసాగించవచ్చు. అంటే గణపతి అంటే అందరూ ఆరాధించవలసిందే, కానీ సంప్రదాయం లేనివారు అన్నవారు ఎందుకు అలా ఉంటారు అని అదే ఆశ్చర్యం. కానీ గణపతిని ఆరాధించనిది ఏ సంప్రదాయము లేదు గనక గణపతిని ఆరాధించడం సర్వ సంప్రదాయములకి ప్రధానం. ఒకవేళ ఇంతవరకు సంప్రదాయం లేకపోతే అది ఇంకా సంప్రదాయంగా ప్రారంభించవలసిన అవసరం మాత్రం ఉంది.